ఎలక్షన్ల ముందర స్కెచ్ వేసిన జగన్, చంద్రబాబు బెస్ట్ ఫ్రెండ్ వైసీపీలోకి. ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే ఇటీవల ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో ఆంధ్ర రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. 3 పార్టీల కూటమిలో జనసేన, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను పూర్తిగా ప్రకటించడం జరిగింది. ఇక పొత్తుల్లో భాగంగా సీట్లు రాని టీడీపీ నాయకులు కొంతమంది వైసీపీలోకి వెళ్తున్నారు. ఇక వైసీపీలో సీట్లు రాని కొంతమంది నాయకులు టీడీపీ వైపు, జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే టీడీపీ యథేచ్ఛగా గేట్లు తెరిచేసింది. కానీ జనసేన అటు ఇటు తమాయిస్తుంది. అయితే అటు ఇటు రాజకీయ నాయకులు మారడం అనేది ప్రస్తుత కాలంలో సర్వసాధారణంగా చోటు చేసుకునే పరిణామం. దీనిలో భాగంగానే మాజీ మంత్రి చంద్రబాబుకు చాలా సన్నిహితుడైన ఓ వ్యక్తి వైసీపీలోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే విశాఖ జిల్లాలో జనసేనతో పొత్తు పెట్టుకోవడం వలన పలువురు టీడీపీ సీనియర్లకు సీటు దక్కలేదు. దీంతో ఇప్పటికే పలువురు సీనియర్లు టీడీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. మాజీ మంత్రులు బండారు శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ వంటి నేతలు చివరి నిమిషం వరకు సీట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఇక వారిలో బండారు సత్యనారాయణ నియోజకవర్గం నుండి పెందుర్తి స్థానం పొత్తు ఇప్పుడు జనసేనతో ఉండటంతో ఆ సీటు వారికి వెళ్ళిపోయింది. దీంతో అక్కడ సీటు ఆశించి నిరాశ చెందిన బండారుతో వైసీపీ నేతలు టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే బండారు తమ పార్టీలోకి చేరాల్సిందిగా ఆఫర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బండారుకి అనకాపల్లి టికెట్ ఇస్తామని వైసీపీ నుండి హామీ దక్కినట్లు తెలుస్తుంది. ఇక వైసీపీ నుండి వచ్చిన హామీపై బండారు తన మద్దతుదారులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అసంతృప్తులను ఆయన చేరదీస్తున్నారని సమాచారం. ఇక వారందరితో చర్చలు జరిపిన తర్వాత వైసీపీ చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఎంపీగా పోటీ చేసేందుకు బండారు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.